తం అంటే వేదము శబ్దము అని అర్థమున్నది. అలాంటి వేద శబ్దాన్ని బ్రహ్మదేవుడికి ప్రసాదించిన పరమాత్మ గనక రుద్రుడు అని కూడా అర్థాన్ని చెప్తున్నారు. ఇలా శివనామం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. అలాగే అష్టమూర్తిగా శివుని ఆరాధించడం కూడా శాస్త్రంలో కనబడుతున్న అంశమే. అష్టమూర్తులుగా శివుని ఆరాధించినట్లయితే విశ్వమంతా 8 మూర్తులు ఉన్నాయి. 8 మూర్తులుగా విశ్వమంతా వ్యాపించిన వాడు కూడా అతడు అష్టమూర్తి. అష్టమూర్తి నామాలు చెప్పేటప్పుడు శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, ఆకాశాయ లేదా భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః అంటారు. ఈ 8 మూర్తులుగా విశ్వమంతా వ్యాపించున్నాడు. విశ్వమంతా కూడా 8 ఉంటుంది. 8 రూపములుగా విశ్వమంతా వ్యాపించినటువంటి పరమేశ్వరుడు విశ్వానికి అతీతుడు కూడా. ఇలా విశ్వమంతా తనలో ఉంటూ తాను విశ్వములో ఉంటూ విశ్వానికి అతీతుడి ఉన్నటువంటి మహాతత్వాన్నే లింగము అంటారు. లింగం అంటే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ కలిగితే, సర్వజగత్తులో తాను లీనమై సర్వజగత్తుని తనలో లీనం చేసుకున్నటువంటి పరబ్రహ్మతత్వమే లింగము అని చెప్పబడుతున్నది. అది సర్వలోకాలకి శుభం కలిగించే స్వరూపం కనుక శివలింగం అని కూడా వ్యవహరిస్తున్నాం. కనుక శివుని లింగారాధనలో పూజించడం అంటే విశేషం ఏంటి అంటే, శివుడు నిరాకారుడు ఆయనే, సాకారుడు ఆయనని చెప్పడం కోసం ఆ నిరాకారమైనటువంటి తత్వం, సంపూర్ణమైనటువంటి అనంత తత్వము లింగ రూపంగా ఆరాధింపబడుతున్నది. అది లింగ అనేటువంటి శబ్దములో ఉన్న భావం. అటువంటి శివలింగమునందు అనేక మూర్తులతో ఉన్న పరమేశ్వరుడు భాషిస్తూ ఉంటాడు. ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క లక్షణం అంటూ ఉంటుంది. కానీ అన్ని మూర్తులు కలిసిన ఏకతత్వమే లింగము. అందుకే శివలింగం నుంచి ఏ మూర్తిగానైనా శివుడు అనుగ్రహిస్తాడు. మృత్యుంజయ మూర్తి కావచ్చు, అర్ధనారీశ్వరుడు కావచ్చు, అదేవిధంగా నటరాజమూర్తి, దక్షిణామూర్తి, సోమాస్కందమూర్తి, ఆదికిరాతమూర్తి, ఇలా బహువిధ మూర్తులుగా అనుగ్రహిస్తుంటాడు. అందుకే మార్కండేయ స్వామి శివలింగారాధన చేస్తూ ఉండగానే మృత్యురూపుడి యముడు రాగానే చంద్రశేఖర మాస్తర్యే మమ కింకరిష్యత వయ్యమహ అని గట్టిగా శివలింగాన్ని ఆయన పట్టుకుని శరణ వేడితే ఆ శివలింగం నుంచి శివుడు వచ్చి రక్షించేట. అంటే సర్వమూర్తులకు మూలమే శివలింగం ప్రకాశిస్తున్నది. అదే శివలింగం నందు మనం ఆరాధన చేసినట్లయితే మనల్ని ఎలా అనుగ్రహించదలుచుకున్నాడో అదే రూపముగా ఆయన వ్యక్తమై కాపాడతాడు. అందుకే సర్వమూర్తులకు మూలమై అమూర్తముగా భాషిస్తూ సకలమైన జగత్తుకు మూలమే నిష్కళతత్వంగా ప్రకాశిస్తున్నదే శివలింగము. అలాంటి లింగతత్వం లింగ పురాణం మొదలుగా అనేక పురాణముల్లో చెప్పబడుతున్నది. అది శివలింగ తత్వంలోని వైభవం. అదేవిధంగా